తిరుపతి జిల్లా సూలూరుపేటలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తడ మండల అభివృద్ధి కార్యాలయం ఎదుట గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధికి అధికారి వినతిపత్రం సమర్పించారు. అంగన్వాడీ వర్కర్లపై ఇప్పటికే పనిభారం అధికంగా ఉందని, నిత్యం ఫోన్ సర్వేలు, ఇతర పనులతో పిల్లల విద్యకు సమయం లభించడం లేదని వాపోయారు. ఇంకా ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ బాధ్యతలు కూడా తమపై వేయడాన్ని తీవ్రంగా నిరసించారు. ప్రభుత్వం తమను ఉద్యోగులుగా గుర్తించి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇకపై పింఛన్ పంపిణీలో పాల్గొనబోమని స్పష్టం చేశారు. హైమావతి, లక్ష్మయ్య, సుధాకర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సూలూరుపేట మండలంలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలకు పెన్షన్ పనిభారం. సూలూరుపేట మండల ప్రాజెక్టు మిత్రులారా, నా పేరు లక్ష్మయ్య. నేను సిఐటియు మండల కార్యదర్శిని. ఇప్పుడు ఇక్కడ మన అంగన్వాడీ వాళ్ళు ఈ పెన్షన్ విధానాన్ని తగ్గించాలని మేము సిఐటియు తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఉండే యాప్ల వల్లే వీళ్ళు సతమతం అవుతున్నారు. మూలిగే నక్క మీద తాటిపుండి పడినట్టుగా వాళ్ళకు ఉండే ఇబ్బందులే ఉంటే మళ్ళీ తీసుకొచ్చి ఈ పెన్షన్ విధానాన్ని వృద్ధి మామూలుగా విలేజ్లో సెక్రటరీల ద్వారా జరిగించాలా. అట్లా కాకుండా మీరే చేయండి అని చెప్పి చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వ ఉద్యోగులుగా మేము గుర్తించి వీళ్ళకి మేము డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వ ఉద్యోగులకు మేము గుర్తించము. మేము మాత్రం మీకు అనేక రకమైన భారాలు మాపుతుంటాము. మీరు ఇట్టి సేకరణ చేయాల్సిందే అనే దాని విధానాన్ని తీసుకొని పోవటం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇది ఇక్కడ ఉన్న మండలంలో ఉన్న ఎంపీడీఓ కూడా గుర్తించాలి. ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ పద్ధతిని మార్చుకోవాలి. మార్చుకోకపోతే మేము ఈ 3 మండల నియోజకవర్గం మొత్తం ఈ అంగన్వాడీ కార్యకర్తలందరినీ తీసుకొని బాయ్కట్ చేసి మేము బాయ్కట్ చేస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ పద్ధతి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో మేము దీన్ని ముందుకు తీసుకుని పోయేదానికి ఎంత దూరమైనా సిద్ధంగా ఉన్నాము. ముందుగా మీరు ఈ అంగన్వాడీ కార్యకర్తల్ని పంచమంటున్నారు, సర్వే చేయమంటున్నారు, రేపు ఇంటి పన్నులు కట్టించమంటారు, రేపు ఆ తర్వాత ఇంకా రకరకాలైనటువంటి పనులు చేయమంటారు. ఆల్రెడీ మనం చూసాం గత ఎన్నికల్లో ఓటర్ల నమోదులో కూడా వాళ్ళని ఉపయోగించుకున్నారు. కానీ ఎలక్షన్స్ అయిపోయి